మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం మిర్చియాడ్ నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. పరిస్థితి కిక్కిరిసి ఉంది. జగన్ ముందుకు కదలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. కార్యకర్తలు సెల్ఫీలు షేక్ హ్యాండ్ల కోసం ఎగబడ్డంతో అసలు విషయం పక్కకు పోయినట్టు కనపడుతుంది. ఏంటి వినయ్, ఎట్లా ఉంది పరిస్థితి? రైతులతో మాట్లాడదాం అనుకుని వచ్చారు, మాట్లాడే పరిస్థితి ఉందా? జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది మిర్చియాడ్లో? చక్రి కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియాడ్ ప్రాంత పరిధిలోకి చేరుకున్నారు. అయితే మనం విజువల్ చూడొచ్చు, భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీంట్లో వెహికల్ అంతా కూడా ముందుకు కదలని పరిస్థితి. అయితే ముఖ్యంగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర గిట్టగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మిర్చియాడ్ ప్రాంతానికి వచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దాంతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడేందుకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్న రైతులతో కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడిన పరిస్థితి మనకు కల్పిస్తా ఉంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ అడిగి కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ధరలను మానిటరింగ్ చేస్తూ గిట్టుబాటు ధరలు అనేది కూడా కల్పించుకోవడం, కానీ ఆ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోయిందని చెప్పి కూడా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అటు గిట్టుబాటు ధరతో పాటు సమయానికి పెట్టుబడి సాయం కూడా అందించడం, కానీ ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని పూర్తిగా విస్మరించారనేది కూడా జగన్మోహన్ రెడ్డి లోపల మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రైతులు మద్దతు ధరలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దానిపైన రైతులందరూ కూడా అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ అంశం పైన మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులు చెప్పిన ఇబ్బందులు కష్టాలన్నీ కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.